ఇంకా అదే బేస్ అయితే కంటిన్యూ అవుతుందండి. మొత్తం అన్ని కార్లు కూడా తెచ్చేయండి, అన్ని కూడా అమ్మేద్దాం. ఇదైతే మా మ్యాక్స్ గార్డ్ అండి. యాక్చువల్లీ మీ అందరితో కూడా ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. నిన్న మన దాంట్లో ఒక ఫాలోవర్ ఏం చేశారంటే మా మ్యాక్స్ గార్డ్ నాకు తెలియకుండా వెనకాల తిప్పుతున్నారు మా యాడ్ లో. అప్పుడు వాళ్ళైతే చూసి ఈ బెల్ట్ అయితే వాడికి గిఫ్ట్ గా పంపించారండి. అన్న ఇలా ఇలా ఏదో ట్యాగ్ కుక్కకైతే మెడ నొప్పి పెడుతుంది, ఇదైతే ఏంటి షోల్డర్ ట్యాగ్ అని వాళ్ళు చాలా అభిమానంతో ఈ గిఫ్ట్ అయితే పంపించారు. థ్యాంక్ యూ సురేష్ గారు. నేను అందరిలో విషయం చెప్దామని చాలా కార్లు అయితే రోజు వచ్చే కార్లు వస్తానే ఉన్నాయి, వెళ్ళే కార్లు వెళ్తానే ఉన్నాయండి. నిజంగా కూడా మీ సపోర్ట్ అందరికీ కూడా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేనైతే యాడ్ అయితే కంటిన్యూ చేస్తున్న విషయం చాలా మంది అయితే నాకు ఫోన్ చేసి మెసేజ్ రూపంలో కూడా చెప్పారు. 2023 స్కోడా స్లావియా సన్ రూఫ్ వెహికల్ అండి. 50,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ వెహికల్, 2 ఒరిజినల్ కీస్ ఉన్నాయి. బండి అయితే షోరూమ్ ట్రాక్ తో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఓ మంచి లగ్జరీ సెడాన్ అని చెప్పుకోవాలి. బండి అయితే 14,30,000 పడుతుంది చూడండి. ఫైనాన్స్ కూడా మాక్సిమం అయిపోద్ది. స్కోడా స్లావియాలో టాప్ అండ్ పైగా స్పెషల్ ఎడిషన్ అండి వెహికల్ అయితే. వెంటిలేటెడ్ సీట్స్ అన్ని కూడా వచ్చేస్తే ప్రీమియం ఫీచర్స్. దీని సౌండ్ సిస్టమ్ అంటే మత్తే పోయిందండి, నాకు చాలా బాగుంటది. మీ వీళ్ళు ఎవరైనా వాడితే కామెంట్ చేయండి. కియా సెల్టాస్ అండి 2022 హెచ్టీకే ప్లస్. బండి అయితే షోరూమ్ ట్రాక్ వెహికల్, 1,30,000 కిలోమీటర్లు తిరిగింది. 8,90,000 పడుతుంది చూడండి. ఫైనాన్స్ కూడా మాక్సిమం అయిపోద్ది. బండి అయితే చాలా బాగుంది. సింగిల్ ఇన్వాయిస్ ఓనర్, 2 ఒరిజినల్ కేసు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. వెన్యూ పెట్రోల్ అండి 70,000 కిలోమీటర్లు తిరిగింది. 6,20,000 పడుతుంది చూడండి. బండి చాలా ఎక్సలెంట్ గా ఉంది. బండి వ్యాగనర్ ఆటోమేటిక్ 2016 అండి. VXI బండి అయితే 65,000 కిలోమీటర్లు తిరిగింది. 3,30,000 పడుతుంది చూడండి. ఫైనాన్స్ కూడా మాక్సిమం అయిపోతుంది. రేటా 2022 డీజిల్ వేరియంట్ 1,33,000 కిలోమీటర్లు తిరిగింది. 10,30,000 పడుతుంది చూడండి. బండి అయితే బాగా చేయించుకున్నారు. సబ్ ఊఫర్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది. 2018 క్రేటా ఈ ప్లస్ డీజిల్ వేరియంట్ అండి. 7,80,000 పడుతుంది చూడండి. బండి చాలా బాగుంది. 2081 వెన్యూ డీజిల్ అండి. 67,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ లీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇన్వాయిస్ ఓనర్ అండి. బండి అయితే 2 ఒరిజినల్ కీస్ మెయింటైన్ చేశారు. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. SX అండి సన్ రూఫ్ వేరియంట్ 8,40,000 పడుతుంది చూడండి. ఫైనాన్స్ కూడా మాక్సిమం అయిపోతుంది. 2021 ఎర్టిగా ZXi ప్లస్ 90,000 కిలోమీటర్లు తిరిగింది. 8,10,000 పడుతుంది చూడండి. టాప్ అండ్ వేరియంట్. 2012 సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ స్కోడా డీజిల్ వేరియంట్ 90,000 కిలోమీటర్లు తిరిగింది. బండి అయితే 2,90,000 పడుతుంది చూడండి. బండి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది, చాలా ఒరిజినల్ గా ఉంది. బండి అయితే 2018 WRV VX 78,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. బండి అయితే ఇన్వాయిస్ ఓనర్ 6,99,000 పడుతుంది చూడండి. దూరం నుంచి చాలా మంది అయితే వస్తున్నారండి. కార్లు అయితే ఈ లోపే క్లోజ్ అయిపోతున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నిన్నటి వీడియోలో కూడా నేను ఏదైతే చెప్పాను. ఎందుకనంటే ఇక్కడైతే మనం అప్డేట్ అయితే చేయలేకపోతున్నాం అండి. ఆ అప్డేట్స్ ఎలా తీసుకోవాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు ఒక ఐడియా ఇవ్వండి. ఈ రోజు నేను చెప్పిన అన్ని కూడా కొత్త కార్లేనండి. మనల్ని నమ్మి ఇన్ని కార్లు అయితే పెడతాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్లీ మనదైతే రోడ్ మీదకి అయితే కనపడదండి, కానీ మన దగ్గరికి వచ్చి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండి. అయినా కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ బై కాస్ భీమ్.